ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 6వ ఆదివారము. ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకు మాకును తోచినది. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 29వ వచనం వరకు. ఆ దినములలో యూదయ నుండి కొందరు మనుషులు అంతియోకియాకు వచ్చి సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణము లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకు తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తులతో పెద్దలతో మాట్లాడవలయునని నిశ్చయించిరి. అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబా అనుబడు యూదాసును సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులకందరకును సోదరులము, అపోస్తులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొందియుండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులు బర్నబా, పౌలుతో వారు వచ్చెదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకు మాకు తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువులను భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును అతడు నాకు చూపెను. మొదటి పట్టణము యోహాను రాసిన దర్శన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 23వ వచనం వరకు. అంతటా ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్యమగు రత్నము వలెను, సూర్యకాంతమణి వలెను, స్ఫటికము వలెను స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రముల పేర్లు వ్రాయబడి ఉండెను. ఒక్కొక్క ప్రక్కన 3 ద్వారములు ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3. ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడెను. వాటిపై
గొర్రెపిల్ల 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయును దేవాలయము గదా. ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెను. దేవుని వైభవమే ఆ నగరమును దేదీప్యమానముగా చేయును. గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 14వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనము వరకు. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను: నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలంపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములు కలవరపడవలదు, భయపడవలదు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.